హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ ఏంటనే విషయాన్ని ఫాస్ట్గా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మోడల్ స్కూళ్లలో ఇంటర్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ ఈ నెల 15 నుంచి 25 దాకా అప్లికేషన్లకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మోడల్ స్కూళ్లలో ఇంటర్ అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విద్యాశాఖ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ నెల 15 నుంచి 25 దాకా అప్లికేషన్లకు అయితే ఛాన్స్ ఇచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి మోడల్ స్కూళ్ళలో ఇంటర్ అడ్మిషన్లకు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10వ తరగతి పూర్తయిన స్టూడెంట్లు ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మోడల్ స్కూల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని, అందులో పూర్తి వివరాలు ఉంటాయని మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీలో ఒక్కో కోర్సులో 40 సీట్లు ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లలో 31,000కు పైగా సీట్లు ఉన్నాయని ఆయన వెల్లడించడం జరిగింది. ఇది మోడల్ స్కూల్కు సంబంధించిన ఒక వార్త. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టీఎస్ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ అంటూ మరొక వార్తనైతే చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష టీఎస్ సెట్ 2024 నోటిఫికేషన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ కళాశాలల లెక్చరర్ల నియామకాల అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ సెట్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి అర్హత చూసుకున్నట్లయితే కనీసం 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ అయి ఉండాలి. గరిష్ట వయోపరిమితి అయితే దీనికి విధించలేదు. దరఖాస్తుల విషయానికి వస్తే అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మే 14 నుంచి జూలై 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు తెలంగాణ set.org వెబ్సైట్లో సంప్రదించాలని కోరడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రేపు ఇంజనీరింగ్ స్ట్రీమ్ ప్రాథమిక కీ విడుదల. ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించిన ప్రాథమిక కీని రేపు విడుదల చేయనున్నారు. 14 వరకు అభ్యంతరాల స్వీకరణ టీఎస్ ఎప్సెట్ కన్వీనర్ వెల్లడించడం జరిగింది. టీఎస్ ఎప్సెట్ ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ తెలపడం జరిగింది. ఈ కీపై అభ్యంతరాలు ఉంటే 14న ఉదయం 10 గంటల వరకు స్వీకరిస్తామన్నారు. శుక్రవారం జరిగిన పరీక్షలకు 101,977 మంది అభ్యర్థులకు గాను 96,415 మంది హాజరయ్యారు. అత్యధికంగా నల్గొండ, నిజామాబాద్ కేంద్రాల్లో 99%, అత్యల్పంగా తిరుపతి కేంద్రంలో 85% అభ్యర్థులు హాజరు కావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తగ్గుతున్న జింకలు, దుప్పుల సంఖ్య. 10 ఏళ్ల కిందట 10,000కు పైగా ఉన్న ఈ దుప్పులు, జింకల సంఖ్య ఇప్పుడు సగం కంటే తక్కువగా ఉన్నాయి. చిరుతలకు ఇవే ప్రధాన ఆహారం. ఇవి దొరక్క జనావాసాల్లోకి వచ్చి పెంపుడు జంతువులపై చిరుతలు దాడి చేయడం మనం చూస్తున్నాం. రాష్ట్రంలో అడవులు పలచబడుతుండడంతో జింకలు, దుప్పుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. 5 ఏళ్ల కిందట 10,000కు పైగా ఉన్న వీటి సంఖ్య ప్రస్తుతం సగానికి పైగా తగ్గిందని అటవీ శాఖ ఆందోళన చెందుతుంది. చెట్ల నరికివేత, పోడు వ్యవసాయం, ఆక్రమణలతో అడవులు అంతరించిపోతున్నాయి. దీంతో జింకలు, దుప్పులు, ఇతర వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోతుంది. వాటికి ఆవాసం, ఆహారం కరువవుతుంది. తాగునీటి కోసం తీవ్రంగా ఉంది. చెట్ల నరికివేతతో అడవుల్లో ఏర్పడుతున్న అలజడితో ఇతర ప్రాంతాలకు వెళ్తూ జింకలు, దుప్పులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మాల్దీవుల నుంచి భారత సైన్యం పూర్తిగా ఉపసంహరణ అంటూ మరొక వార్తనైతే చూస్తున్నాం. మాల్దీవుల నుంచి భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. చివరి బ్యాచ్ స్వదేశానికి బయలుదేరినట్లు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్ను కార్యాలయం తెలిపింది. భారత బలగాలు మే 10 నాటికి వెళ్ళిపోవాలని మొయిజ్ను గతంలో కోరారు. ఈ గడువుకు ముందే భారత సైనికులు స్వదేశానికి బయలుదేరారు. హెలికాప్టర్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన సైనిక సిబ్బంది తొలి విడతగా మార్చి 2వ వారంలో స్వదేశానికి పయనమయ్యారు. ఏప్రిల్లో 2వ బ్యాచ్కి వెనక్కి వచ్చింది. మొత్తం ఎంతమంది సిబ్బంది వెళ్ళిపోయారో మాల్దీవులు వెల్లడించలేదు. మొత్తం 89 మంది భారతీయ సైనికులు తమ దేశంలో ఉన్నట్లు గతంలో ప్రకటించింది. మొదటి, 2వ విడతలో 51 మంది వెళ్ళిపోయారు. మహమ్మద్
ముయిజ్ను అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. తమ దేశంలో విధులు నిర్వహిస్తున్న భారత బలగాలు దేశం విడిచి వెళ్ళిపోవాలని ఆయన కోరడంతో బలగాల స్థానంలో సమర్థులైన సాంకేతిక సిబ్బందిని నియమించేందుకు భారత్ చేపట్టిన షరతులను మాల్దీవులు అంగీకరించాయి. దీనికి సంబంధించిన వార్త, మాల్దీవుల నుంచి భారత సైన్యం పూర్తిగా ఉపసంహరణ చేసుకుంది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.